హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వైజాగ్ వెళ్తున్నాం అండి. వైజాగ్ వెళ్తున్న దారి మధ్య మార్గంలో మాకైతే శంకరమెట్ట వ్యూ పాయింట్, శంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్ అయితే వచ్చిందండి. కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇక్కడికైతే ఎవరు జనాలు లేరు, చూసారు కదా. ఇదైతే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదండి. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ బాగానే చేస్తున్నారు. పైన అయితే రాళ్ళతో చక్కగా నీటి పేరు చేస్తున్నారు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి చాలా నీట్గా చేస్తున్నాయండి. ఎందుకంటే అలా ముందుకెళ్తే అదే ఈ పాయింట్లోనే వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉందండి. వుడెన్ బ్రిడ్జ్ అయితే మీకు చూపించలేదు. నేనైతే అంద వేలు వెళ్ళిపోతున్నాను. టూరిస్ట్ అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ మోగిపోయినట్టు ఉంది. జనాలు కూడా ఎవరు లేరు. చాలా తక్కువ మంది అనమాట జనాలు. ఈ కాఫీ పౌడర్ అన్ని అమ్ముకున్నారు కూడా చాలా తక్కువ మంది. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఆన్ సీజన్ కదండి. ఈ విధంగా మంచి వర్షం పడుతుంది, చల్లగా ఉంటుందండి. అక్కడికి వెళ్తుంటే ఆ వాతావరణం చూసి అంత ఫీల్ అవ్వచ్చు అనమాట. వర్షంలో మనం రైడ్ చేస్తే అరకులో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చలిగా వేడిగా ఉంటుందండి. విపరీతంగా చలి ఉంటుంది. మనం అనుకుంటాం ఇంత బాగుంటుందా, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనుకుంటామండి. చూసారు కదా, ఈ పాయింట్ అయితే ఈ విధంగా కాఫీ పాయింట్ అండి. ఇది ఇక్కడికైతే పైన కాఫీ ప్లాంటేషన్ ఉన్నాయి. ఇక్కడ మొక్కలు చూసారు కదా, కాఫీలు, మంచి మిరియాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడికి ఆ పైన అయితే చూపించేది కనిపిస్తుంది కదా, వుడెన్ బ్రిడ్జ్ అండి. ఆ పైన ఆ విధంగా వెళ్ళిపోతాం అందవేలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది మన ప్రాంతం. అరకు అయితే ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి అయితే జనాలు అయితే చాలా బీవచ్చంగా ఉంటారండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కొన్ని అవుతున్నాయి చూడండి. చుట్టుపక్కల వెహికల్ పెట్టడానికి కూడా కొద్దిగా స్పెషలైజ్ చేస్తున్నాయండి. ఇదండి మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళాలండి ముందుకు. మనం పైకి వెళ్ళాలంటే వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ముందుకు పోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే కొద్దిగా సాఫ్ట్ వెడల్పు చేస్తుండే. ఇక్కడికి వెడల్పు చేసుకొని పోతున్నారు. బళ్ళు పెట్టడానికి అనుకుంటాను. చూడండి, ఇదిగో మట్టి అయితే తవ్విస్తున్నారు అక్కడికి. ఇక్కడైతే ఈ ప్రదేశంలో ఎవ్వరు లేరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. వెళ్ళడానికి కూలింగ్గా అనిపిస్తుంది. వెళ్ళడానికి రైడింగ్ కూడా చాలా బాగుంది. చూసారా, స్పేస్ అయితే కొంచెం పెరిగిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ పెట్టడానికి నాకు ప్రెజర్ లేకుండా పెడతాను అనమాట. చూస్తే కదా ఎంతో బాగుంది. మన అరకులో ఇటువంటి ప్లేస్ని మీరు మిస్ అవ్వకండి. మీరు ఆంధ్ర వచ్చేటప్పుడు మీకు వుడెన్ బ్రిడ్జ్ అనగా శంకరమెట్ట దగ్గర ఉంటుంది. ఎస్కోట్ నుంచి వచ్చేటప్పుడు ఈ పాయింట్ దాటి వుడెన్ బ్రిడ్జ్కి రావాలి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనం అరకు నుంచి వెళ్తున్నాం కాబట్టి వుడెన్ బ్రిడ్జ్ దాటి ఈ పాయింట్కి వెళ్తున్నప్పుడు చూస్తే కదా, ఈ విధంగా చక్కగా సర్దేశారు. ఈ సర్దిన వాటిలో వెహికల్ పెట్టడానికి బాగుంటాయి. అక్కడ రోడ్లు అయితే గద్దు పడిపోయి చాలా కష్టంగా ఉంది. చూసారు కదా, బస్సులు ఈ విధంగా వస్తాయి. చాలా ఫాస్ట్గా వస్తుంటాయి బస్సు. చిన్న రోడ్డు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు, బస్సులు వస్తుంటాయి కాబట్టి రోడ్ చిన్నది, మనం మెల్లకి వెళ్తే చాలా మంచిది అనమాట. చూసారు కదా, ఈ చెట్లు అయితే చూడడానికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయండి. ఈ మన పొడవాటి చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడైతే వస్తాం. ఇక్కడ కూడా చాలా రోడ్ తక్కువ అండి. ఇది వ్యూ పాయింట్ అండి, గాలికొండ వ్యూ పాయింట్. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడికైతే చాలా తక్కువ మంది ఉన్నారు. బిజినెస్ చేసే కూడా చాలా తక్కువ మంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో. చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ మంత్ నుంచి అయితే జనాలు చాలా బీవచ్చంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ క్రౌడ్ అయితే చూడలేము. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి. ఇది వ్యూ పాయింట్ అండి. చూస్తుంది కదా, ఇది వ్యూ పాయింట్. జనాలు అయితే ఉంది ఇక్కడికి. కొద్ది మంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆ మబ్బులు ఆకాశం తాకినట్టుగా అనిపిస్తున్నాయండి. పచ్చటి కొండ, ఆ కొండ చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రోడ్ అయితే ఆ కొండ చుట్టూ తిరిగి రావాలండి. మనం వైజాగ్ వెళ్ళడానికైనా ఆ వైజాగ్ అరకు రావడానికి చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతం. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసినట్టు